ఇక E20 పెట్రోల్ వాడితే రబ్బర్ పార్ట్స్ మార్చాలి. 2016కు ముందు తయారైనటువంటి వాహనాల్లోనే ఈ సమస్య. నితిన్ గడ్కరీ గారు 2016 ముందు కాదు బాబు, 2020కు ముందు తయారైనవి కూడా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి. బండి సడన్గా ఆగిపోతున్నాయి. ప్రజలందరూ చెప్తా ఉంటే ఒక్కరు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే ఏమంటాడంటే ఒక 6 మాట్లాడి అట్లా మేము వాళ్ళని గుర్తించి చంపుతారు ఏంది? 6 కాదు 6,000 మంది మాట్లాడతారు. రేపు పొద్దున 6 లక్షల మంది మాట్లాడతారు. E20 పెట్రోల్ అసలు E20 పెట్రోల్ తీసుకొచ్చేది అంటే ధరలు తగ్గుతాయి అన్నాడు. ఏం ధరలు తగ్గించింది మరి? E20 పెట్రోల్ ఏమన్నా ధరలు తగ్గినాయా? గవే ₹115 ₹115 నడుస్తుంది. E20 పెట్రోల్ కన్నా తగ్గియాలి కదా, తగ్గించండి జనాలు చూస్తారు కదా. అరే కంపెనీలు కన్ఫర్మ్ చేయాలి కదా. E20 పెట్రోల్ వాడేదంటే మా బైక్కి ఏమైనా సమస్య వచ్చేదంటే సర్వీసింగ్ ఫ్రీ, మీరు షోరూమ్లలో ఇవ్వండి అని చెప్పేసి చెప్పమనండి. కేవలం మైలేజ్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మా కంపెనీలు అన్నీ సర్వీసింగ్ ఫ్రీగా చేస్తా అని చెప్పేసి ఆ కంపెనీలతో మాట్లాడండి. మారుతి సుజుకి లాంటి కంపెనీయో, హ్యుండాయ్ లాంటి కంపెనీయో, హోండా లాంటి కంపెనీయో, లేదంటే బైకుల్లోకి వస్తే బజాజ్ కంపెనీయో, లేదంటే ఇక్కడ కూడా హోండా హీరో కంపెనీలో వాటికి సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళని ఇంకో ఒక 6 నెలల పాటు E20 పెట్రోల్ వాడండి. మీ బైక్కి ఏమైనా సమస్య వచ్చేది, మీ కార్కి ఏమైనా సమస్య వస్తే వాటికి సంబంధించినటువంటి ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి పని మేము చేస్తాము. మా కంపెనీ ఉచితంగా సర్వీస్ ఇస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు జియో కంపెనీ కదా, ఆ మధ్యలో సిమ్ తీసుకునే అంటే 3 నెలలు ఫ్రీ, 6 నెలలు ఫ్రీ, ఏడాది ఫ్రీ అని చెప్పేసి ఏడాది పాటు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సచ్చుకుంటే ₹350 కట్టుకుంటున్నాం కదా నెలకు. అట్లా మీరు E20 పెట్రోల్ వాడేదంటే ఫ్రీ ఇవ్వండి, తర్వాత మేము ఎట్లా సర్వీసింగ్ చేసుకుంటాం. కానీ మీరు రేటు పెంచినా సర్వీసింగ్ చేసుకుంటాం, మేము అలవాటు అయిపోతాయి కదా మాకు. ₹100 కాదు ₹150 పెట్రోల్ వేసినా మేము బీజేపీకి ఓటేస్తాం అనడం తయారు చేసారు కదా ఆల్రెడీ. సో ఏది ఏమైనా ప్రజలు నష్టపోవద్దనంటే మాత్రం మీరు కేవలం సభలో మాట్లాడు కాదు, దానికి సొల్యూషన్ ఇవ్వండి. ఒక 2 ఏళ్ల పాటు E20 పెట్రోల్ వాడినటువంటి వాహనాలకు మైలేజ్కి సంబంధించిన విషయంలో, వాహనానికి ఏదైనా రిపేర్లకు సంబంధించిన విషయంలో ఏది జరిగినా కూడా కంపెనీలు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి మాట్లాడండి.